ఈ ఫార్ములా కేసు విషయంలో 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశం. క్యాష్ పిటిషన్పై విచారణ 27కు వాయిదా. జరగని ఒప్పందానికి ముందే చెల్లింపులా. ఈ విషయంలో ఎటువంటి తప్పు లేదంటున్నటువంటి కేటీఆర్ గారు, ఏ తప్పు లేదు కదా, అసలు మీరు ప్రభుత్వంలోకి వస్తారో రారో తెలియదు, ఎన్నికలు జరుగుతుంటే వచ్చే ప్రభుత్వం మాదే అని అంటే ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీదే వచ్చుంటే ఈ కేసు ఇవన్నీ మాఫీ అయ్యేది. ఒక విదేశీ సంస్థకు విదేశాలకు భారత ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లింపు చేయాలంటే కనీసమైనటువంటి అవగాహన కదా, ఆర్బీఐకి సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఉండాలని. మీ ఇంట్లోది కాదు కదా, మీ ఇంట్లోదైతే నాది భరోసా అని ఇస్తారు, కానీ ప్రభుత్వ సొమ్ముకు భరోసా ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరు? అందులో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అవును ఇచ్చినమనేటువంటి మాట ఎట్లా ఇచ్చిర్రు? అనుమతి లేకుండా ఇవ్వడం మీరెవరు వ్యక్తిగతంగా మంత్రి అయినా సరే